పేపర్లు చేస్తున్నాయి ఆ పని శిక్షలో. ప్రస్తుతానికి ఇంకా అదృష్టం భగవంతుడి దయ వల్ల జ్యుడిషియరీని ఇట్లాగ వీళ్ళ చేతికి ఇవ్వలేదు. అందువల్ల ఏదో అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు వచ్చి ఇంకా ధర్మం దేకుతోంది కాస్తన్న అన్నటువంటిది ఓ ధైర్యం ఉంది. ధైర్యం దేకుతోంది ప్రస్తుతానికి, అంటే బ్రతుకుంది ఇంకా. అది ధర్మము నైతికత అనేటటువంటిది. అధర్మం అనేటటువంటిది రాజ్యం వెళ్తోంది, న్యాయం అనేటటువంటిది కుంటుతోంది ప్రస్తుతానికి. అంటే ఈసారి నుంచి ఇలాంటి కేసులు పెట్టి అరెస్టులు చేసినప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా? ఏముండదండి, కొంచెం ఏమన్నా చేంజ్ ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఆయన పేరేంటి, సాక్షికి సంబంధించి కేఎస్ఆర్ని కొమ్మినేని అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు మందలించాక మారారా? తర్వాత కృష్ణరాజు విషయంలో తీసుకున్నారు, కృష్ణరాజును దాంట్లో బెయిల్ వచ్చింది, అప్పుడు మళ్ళీ కోర్టు వెంటనే రిలీజ్ చేయమంది ఆయన్ని. వాసుదేవన్ని పిలవలేదా? ఏమంటున్నా ఇచ్చారు, ఏదో ఎవరో అమెరికా నుంచి తీసుకొచ్చి ఎవరినో అదేతో షూటర్లను తెచ్చి చంపేయాలని ఆయన ఏదో మాట్లాడాడు. దాని మీద పిలిచారు కదా పార్టీ అని. కరెక్ట్, అతన్ని పిలవడంలో తప్పేం లేదు నేను అంటాను, ఎందుకంటే ఏందని అడగడంలో తప్పేం లేదు. కానీ జ్యోతిలో ఈనాడులో రాస్తున్న వార్తలన్నీ ఏంటి, ఈ 4 ఛానల్లో చెప్తున్నాయి ఏంటి, పెద్దానికి జగన్ని జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు కదా వాళ్ళు. మరి దాని ప్రకారం వీళ్ళకి ఎన్నిసార్లు నోటీసులు ఇవ్వాలా? 41 ఇవ్వాలా, 82 ఇవ్వాలా నోటీసులు?